మల్లికార్జున. నేను 10వ తరగతి ఆర్ఎస్ఆర్ ఉన్నత పాఠశాలలో పూర్తి చేశాను. ఈ విజ్ఞాన శిబిరం గురించి చెప్పవలసింది ఏమంటే, ఇక్కడ ఏప్రిల్ 26వ తేదీ నుంచి ఈ విజ్ఞాన శిబిరం మొదలైంది. ఈ మధ్యలో కొన్ని రోజులు మేమైతే చాలా నేర్చుకున్నాం. అందులో ముఖ్యంగా యోగా అయితే రోజు జరుగుతుంది. దీనివల్ల బాడీ. నా పేరు ప్రేమ్ కుమార్. నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు సమ్మర్ క్యాంప్కి వచ్చాను. ఏప్రిల్ 26 నుంచి ఈ సమ్మర్ క్యాంప్ జరుగుతుంది. తెలియని ఆటలు, పుస్తక పఠనం, చెస్ చాలా వంటివి నేర్పిస్తున్నారు. అట్టే పాత కాయిన్లు అవన్నీ నేర్పిస్తున్నారు, చూపిస్తున్నారు. అట్టే క్యారమ్స్ అవన్నీ ఆడిపిస్తున్నారు. పాతకాల పాటలన్నీ ఆడిపిస్తున్నారు. వేరే దేశాలు రూపీస్ కాయిన్స్ కానీ అన్నీ కానీ చూపిస్తున్నారు. థ్యాంక్ యూ. నా పేరు ప్రేమ్ కుమార్. నేను 10వ తరగతి చదువుతున్నాను. థ్యాంక్ యూ. నేను 7వ తరగతి 8th క్లాస్ చదువుతున్నాను. ఇక్కడ మాకు సతీష్ సారు కాయిన్స్ ఎన్నో ఆటపాటలు అన్నీ నేర్పిస్తున్నాడు. అలాగే బొమ్మలు గీసేది, కథలు చెప్పించేది నేర్పిస్తున్నాడు. అలాగే మాచారి కూడా చెప్పిస్తున్నాడు. ఇక్కడ బారా కట్ట, వామన గుంట, లూడో, చెస్ అలాంటి ఎన్నో గేమ్స్ ఆడిపిస్తున్నాడు. ఇవి మా అమ్మమ్మ వాళ్ళు ఆడే ఆటలు. సార్ మా తరానికి కూడా నేర్పిస్తున్నాడు. ఇక్కడ ఎన్నో గేమ్స్ ఉన్నాయి. ఈ కాయిన్స్ కలెక్ట్ చేసేది మాకు ఒక హాబీగా నేర్చుకోమని మా సతీష్ సార్ నాకు చెప్పాడు. ఈజీ మ్యాథ్స్, క్విజ్ అలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. ఇక్కడ డ్యాన్స్, యోగా సారు వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు వచ్చి మాకు నేర్పిస్తారు. డ్యాన్స్ వలన మనకు ఫిట్నెస్ ఉంటుందని మా డ్యాన్స్ సార్ చెప్పాడు. యోగా సార్ డైలీ వస్తారు. యోగా వలన కూడా మనకు ఫిట్నెస్ ఉంటుంది. తీవ్రవాద స్థావరాలను గుర్తించి ఆ తీవ్రవాద స్థావరాలను మాత్రమే ధ్వంసం చేయడం అనేటట్టు జరిగింది. కాబట్టి మనం ఎప్పుడు కూడా భారతదేశం అనేటటువంటిది ఈ తీవ్రవాదులకు వ్యతిరేకంగానే పోరాటం జరుగుతుంటుంది. అంతేగాని ఎటువంటి ఇతర ప్రజానీకానికి ఇబ్బంది కలిగించదు. సో ఈ సందర్భంగా మన దేశం తరఫున పోరాడుతున్నటువంటి సైనికులందరికీ కూడా మనం పాదాభివందనం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. అండి, నా పేరు సతీష్ కుమారు. ప్రజా సైన్స్ వేదిక నెల్లూరు పట్టణ అధ్యక్షుడిని, వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిని. ఆర్ఎస్ఆర్ నగరపాలక ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఈ జిల్లా గ్రంథాలయం నందు శ్రవణస్పేటలో ఉండేటటువంటి రేబాలవారి వీధిలో ప్రతి సంవత్సరం కూడా ఈ సమ్మర్ నందు 40 రోజుల పాటు వేసవి శిక్షణా శిబిరాలు అనేవి జరుగుతున్నాయి. గత 6-7 సంవత్సరాలుగా వేసవి శిక్షణా శిబిరాలను మా ప్రజా సైన్స్ వేదిక తరఫున ఇక్కడ నిర్వహించడం జరుగుతుంటుంది. అలాగే కొందరు మిత్రుల సహాయ సహకారాలతో మామూలు కార్యక్రమాలే కాకుండా ఈ గ్రంథాలయంలో పుస్తక పఠనం ఇవే కాకుండా వీళ్ళకి క్విజ్ కార్యక్రమం కావచ్చు, డ్రాయింగ్ కాంపిటీషన్ కావచ్చు, డ్యాన్సు, యోగా, అలాగే మన ట్రెడిషనల్ గేమ్స్ అనేటటువంటి మన పాతకాలంలో ఆడినటువంటి గేమ్స్ ఇంట్లోనే కూర్చొని కొన్ని గంటల పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆడుకోగలిగినటువంటి గేమ్స్ అంటే వామన కట్టలు కావచ్చు, అలాగే దాయాలాటలు, ఇటువంటివన్నీ కూడా. ఈ దాయాలాటలో కూడా మళ్ళీ రకరకాలనేటటువంటివి ఉన్నాయి. వాటిలో విమానం ఆట అనేటటువంటిది చాలామంది ఈనాటి వాళ్ళకు కూడా తెలియదు. సుమారు 2-3 గంటల పాటు పడుతుంది. సో అటువంటి ఆటలన్నీ కూడా వామన గుంటలు ఇటువంటివన్నీ కూడా పిల్లలకు తెలియజేసి వాళ్ళు ఎండలో తిరగకుండా ఇంటి పట్టునే కూర్చొని ఆడుకునే విధంగా ఉదయం 8 గంటల లోపల, సాయంత్రం 4-5 తర్వాత ఆడుకోవచ్చు. దానికోసంగా ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకి తెలియజేసి ఇంట్లో వాళ్ళకు కూడా వాటిని తెలియజేయడం జరుగుతుంటుంది. మొట్టమొదట పేపర్ క్రాఫ్ట్తో ఈ కార్యక్రమం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. పేపర్తో మన ఇంట్లో వేస్ట్గా ఉండేటటువంటి ఈ న్యూస్ పేపర్ ఉంటుందండి. దాంతో రకరకాలైనటువంటి టోపీలు అంటే రాజకీయ నాయకులు ధరించే టోపీలు, అలాగే ఈ యొక్క ముస్లిం సోదరులు ధరించేటటువంటి టోపీలు, ఫిషర్మెన్ చేపలు పట్టే వాళ్ళు, కేరళ వాళ్ళు టోపీలు,
అలాగే డిగ్రీ తీసుకునేటప్పుడు పట్టా పుచ్చుకునేటప్పుడు స్పెషల్గా ఆ టోపీలు ధరిస్తారు. సో అటువంటి టోపీలు ఇలా వివిధ రకాల టోపీలను వాళ్లకు తయారు చేసే విధానాన్ని నేర్పించి వాళ్ళ చేత తయారు చేయించడం జరిగింది. వాటిని చిన్న చిన్నవి కలర్ఫుల్గా తయారు చేసుకుని వాళ్ళ కబోర్డ్స్లో పెట్టుకోవచ్చు అని కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. అటువంటి కొన్ని తయారు చేసుకుని ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం కూడా జరిగింది. తర్వాత వీళ్ళకి క్విజ్ ప్రోగ్రామ్, ఈ క్విజ్ అనేటటువంటిది సుబ్బారావు బి పాజిటివ్ గారు తర్వాత నేను ఇద్దరం కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అతను ఆరోగ్యరీత్యా కొన్ని రోజులు మాత్రమే రావడం జరిగింది. దాన్ని కంటిన్యూ చేయడం ప్రతిరోజు కూడా ఆ క్విజ్ అనేటువంటి నిర్వహిస్తూ ఉన్నాం. అంటే జనరల్ క్విజ్కి ఏదో ఒక టాపిక్ పైన క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. ఇలా కాకుండా ఇక్కడ రకరకాలైనటువంటి టాపిక్స్ను కొంచెం విచిత్రంగా, అంటే వాళ్ళు మెంటల్గా వాళ్ళు ఆలోచించే విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరే ఉన్నదనుకోండి, వాళ్ళ పేరు బోర్డు మీద రాసి ఇంగ్లీష్లో అక్షరాలతో దానిలో రకరకాల టాపిక్స్, తెలుగు కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, ఇలా రకరకాల అంశాలు వాళ్ళ పేరులోంచే వాళ్ళు ప్రశ్నించడం అనేటటువంటిది జరుగుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సతీష్ అనుకోండి, SATSH. సో దీంట్లో ఒక సంగీత స్వరానికి సంబంధించింది ఉందా ఏం చూడండి, వాళ్ళు చూసి చెప్తారు. చెప్పలేకపోతే చూడు SA ఉంది, సా సరిగమ పదనిసలో సా అనేటటువంటిది అక్కడ ఉంది. సో ఇలా వాళ్ళ పేర్లను అడిగి వాళ్ళ పేర్లలోనే పలు ప్రశ్నలు సంధించి రకరకాల విషయాలు వాళ్ళకి తెలియజేయడం అనేటటువంటిది జరుగుతుంటుంది. అలాగే డ్రాయింగ్ కాంపిటీషన్ అనేటటువంటిది వాళ్ళలో ఉండేటటువంటి చిత్రలేఖ నైపుణ్యాన్ని పెంపొందించేదానికి ఈ డ్రాయింగ్ కాంపిటీషన్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ మధ్యలో ఒక 2-3 సార్లు అటువంటివి జరపడం జరుగుతుంటుంది. అలాగే కాయిన్స్ ఎగ్జిబిషన్. సో నాకు ఉండేటువంటి ఒక హాబీ ద్వారా కాయిన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. వివిధ దేశాల కాయిన్స్, మన భారతదేశం స్వాతంత్రం రాకముందు నుంచి ఈ రోజు వరకు రిలీజ్ అయినట్టు కాయిన్స్ అన్నీ కూడా ఎగ్జిబిట్ చేయడం జరిగింది. అలాగే స్టాంప్స్ కలెక్షన్. ఈరోజు ఈ స్టాంప్స్, కాయిన్స్ ఇవన్నీ కూడా మరుగున పడిపోతున్నాయి. ఎందుకంటే వాటికి అవసరం అనేటటువంటిది, ఆవశ్యకత అనేది పెద్ద లేకుండా పోవడం వల్ల. సో ఇటువంటి కలెక్ట్ చేసుకొని దాచిపెట్టుకొని ఉంటే భవిష్యత్ తరాలకు అవి ఒక మనం ప్రదర్శనశాల, పురాతన వస్తు ప్రదర్శనశాల అని చెప్పి మ్యూజియంస్ అని చెప్పి వాటిలో చూస్తున్నాం మన పాతకాలం రాజులు వాళ్ళందరూ ఉపయోగించినటువంటి. సో ఇటువంటివన్నీ కూడా అటువంటివి అవుతాయి, ఈ కాయిన్స్, ఈ స్టాంప్స్ ఇవన్నీ కూడా. సో ఇటువంటివి. అలాగే యోగా మాస్టర్ ద్వారా యోగా కార్యక్రమం, డ్యాన్స్ మాస్టర్ ఎటువంటి యాక్చువల్గా ఈ డ్యాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్లు అయినటువంటి మిత్రుడు ద్వారా పిల్లలకు ఆ డ్యాన్స్ కూడా నేర్పించడం జరుగుతుంటుంది. మామూలుగా బయట ఉంటే వాళ్ళు వేల ఖర్చులు పెట్టుకొని నేర్చుకోవాల్సి వస్తుంది. సో అట్లీస్ట్ వాళ్ళ బాడీ మూమెంట్స్ అనేవి కొంత ఉండాలా, వాళ్ళకు కొంత ఎక్సర్సైజ్గా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో మంచి సినిమాల్లో కూడా కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నట్టు ఆ మిత్రుడిని తీసుకుని వచ్చేసి కొంతకాలం మాకు ఒక 4-5 రోజులు వాళ్ళ పిల్లలకి మినిమం స్టెప్స్ అన్న నేర్పించనని చెప్పి రిక్వెస్ట్ చేసుకుని అవి నేర్పిస్తున్నాం. ఇలా పలు రకాల అంశాలు బిడ్డలకు నేర్పించాలి. ప్రతిరోజు పుస్తక పట్టడం కామన్ అండి. రాగానే వాళ్ళు ఒక పుస్తకం చదివించి ఆ పుస్తకంలో వాళ్ళు ఏం నేర్చుకున్నారు, దానిలో ఏమన్నా మోరల్ ఉందా, ఇటువంటి చెప్పించడం. మెయిన్గా గ్రంథాలయం అంటే పుస్తక పట్టడం కాబట్టి ఆ కార్యక్రమంతో పాటు ఇలా పలు విషయాలను వాళ్ళకు తెలియజేసి వాళ్ళు శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందేదానికి మా వంతు కృషి మేము చేయడం జరుగుతుంటుంది. సో ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకునేదానికి అవకాశం ఇచ్చినటువంటి ఈ గ్రంథాలయ అధికారులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి మా మీద నమ్మకం ఉంచి పిల్లల్ని పంపిస్తున్నటువంటి పిల్లల తల్లిదండ్రులకు ధన్యవాదాలు. మరి కొంతమంది ఇంకా దీన్ని చూసి ఈ మధ్యకాలంలో కూడా కొంత రావడం జరుగుతుంటుంది. సో ఈ విధంగా ఈ మీడియా వాళ్ళు కూడా మాకు సహకరిస్తుండడం వల్ల ఇవన్నీ ప్రచురించడం కావచ్చు, లేకపోతే వీడియో రూపంలో చూపించడం కావచ్చు, దానివల్ల కొంత స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంటుంది. అది పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా కృతజ్ఞత తెలియజేస్తాను. మనమందరం కూడా సైనికులకు మన సంఘీభావాన్ని ఈ విధంగా తెలియజేసాం. చాలా గొప్పగా వాళ్ళు పోరాడి ఎటువంటి ప్రజానికాన్ని, సాధారణ ప్రజానికాన్ని ఇబ్బంది కలగనీయకుండా ఉగ్రవాదులను మాత్రమే కుటుంబించినటువంటి మన సోదర సైనికులందరికీ కూడా ఈ సందర్భంగా మనం అభినందనలు తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. కొద్దిగా